నమస్కారం. వీబీ న్యూస్కి స్వాగతం. అవనిగడ్డ ప్రతిదీ మార్చి 28 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని వెలికి తీసిన అధికారులు. నాగాలేక మండలం తలకడదీవి గ్రామం వెళ్లే దారిలోని పంట భూముల్లో ఏర్పాటు చేసిన షెడ్డులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం 20 బ్యాగుల్లో టన్ను రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పీడీఎస్ డిటి కాంజీ బాబా మరియు అధికారులు. అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిపై 6A కేసు నమోదు చేసిన అధికారులు. ఇవాళ ఉదయం నాగాలంక మండలం తలకడదీవి నుంచి గణపతి వెళ్లే దారిలో పెట్రోల్ బంక్స్ యువతల సమీపంలో రైటింగ్ షెడ్ లో ప్రభుత్వ బియ్యం పీడీఎస్ రైస్ నిల్వ ఉంచినట్టుగా మాకు సమాచారం వచ్చింది. దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై డిటి అండి మరియు పోలీసు వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ పలానా వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు. అయినా కూడా మేము తనిఖీ చేస్తాకు వచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది. లోపల చూస్తే ఒక 20 కట్టలు పీడీఎస్ రైస్ లోపల ఉంది, మిల్లులు ఉన్నాయండి. దాని గురించి వివరణ అడగగా నాకు పొలం ఉంది మగతా చేస్తానని చెప్పినారు. ఆ మిల్లుల గురించి కూడా వాళ్ళ సొంత మిల్లులు అని చెప్పి ఉన్నారు. అది కాకుండా మా పీడీఎస్ రైస్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీగా పెడుతున్నాము. ఇవాళ నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైసే మేము భావిస్తూ మేము 6A కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.